హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'ప్రియనేస్తం'. ఈ కథని రచించిన వారు సత్యవతి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, పౌర్ణమి రాత్రి వెన్నెల వెలుగులు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. శ్రీవారు ఆఫీసు పని మీద గుజరాత్ వెళ్ళి ఉన్నారు. నా ఒక్కదానికి వండుకునేదేమిటిలే అని కొంచెం అటుకులు, పాలు కలిపి తినేసి వచ్చి బాల్కనీలో కూర్చున్నాను. చల్లటి పిల్లగాలిలో సేద తీరుతూ ఆదిత్య దగ్గర నుంచి ఏ సమాచారం వినవలసి వస్తుందోననే ఆలోచనలో పడిపోయాను. రోజు మధ్యాహ్నం భోజనానంతరం చిన్న కునుకు తీయటం అలవాటు. కానీ ఇవాళ మాత్రం అప్పటి కాలం మంచి తెలుగు సినిమా ఇద్దరు మిత్రులు వస్తుంటే చూస్తుండిపోయాను. అందుకే కాబోలు కొంచెం అలసటగా ఉంది. కళ్ళు మూతలు పడుతుంటే ఇంకా లాభం లేదు అనుకుని నిద్రకి ఉపక్రమించబోతుండగా హాలులో ఫోన్ మోగిన శబ్దమైంది. కొంతసేపటి క్రితమే శ్రీవారితోనూ, బెంగుళూరులో చదువుకుంటున్న పిల్లలిద్దరితోనూ మాట్లాడాను. ఇంకరెవరై ఉంటారు అనుకుంటూ టైం చూశాను. రాత్రి 11 కావస్తుంది. ఫోన్ తీసి హలో అన్నాను. హలో అక్కా, నేను కాలిఫోర్నియా నుంచి. అవతల నుండి ఆదిత్య స్వరం. నన్ను అక్క అని ఆప్యాయంగా పిలిచేవాడు ఆ అబ్బాయి ఒక్కడే. ఆదిత్య ఈ మధ్యనే ఒక పెళ్లిలో మాకు పరిచయమయ్యాడు. టాటా కంపెనీలో పనిచేస్తున్నాడు. త్వరిత కాలంలోనే మా కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు. ఏదో ప్రాజెక్టు పని మీద అమెరికా వెళ్ళి 10 రోజులైంది. ఇప్పుడు అక్కడ నుంచే ఫోన్. హలో ఆదిత్య, బాగున్నావా? బాగున్నా అక్క. మీరు కనుక్కోమన్న విషయం అదే, మీ స్నేహితురాలు ప్రియ గురించి. మా బాబాయ్ని అడిగాను. ఏం చెబుతాడో అనుకుంటూ కొంతసేపు ఊపిరి పీల్చడం మర్చిపోయి ఫోన్ చుట్టూ చేతులు బిగించి చెవులు రిక్కించాను. మీ స్నేహితురాలి శ్రీవారు ఇక్కడ మా బాబాయ్కి బాగా తెలుసట. బాబాయి ఆవిడ ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్నారట. ఆవిడ కూడా మీ పేరు చెప్పగానే చాలా సంతోషించి మీ నంబరు అడిగి తీసుకొని ఫోన్ చేసి మీతో మాట్లాడతానని చెప్పారట అన్నాడు. ఒక్క క్షణం నేను విన్నది నిజమేనా అనిపించింది. ఆనందంతో గొంతు పూడుకుపోయి నోట మాట రాలేదు. ఏదో బరువు తీసేసినట్లయి హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. థ్యాంక్స్ ఆదిత్య అంటూ ఫోన్ పెట్టేసి ఆ క్షణం నుంచే ప్రియ దగ్గర నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందా అని చకోర పక్షిలా ఎదురు చూడసాగాను. ప్రియ కాలేజీలో నాకు 2 సంవత్సరాల సీనియర్. తనతో నా పరిచయం కూడా ఎంతో విచిత్రంగా జరిగింది. ఇంటర్మీడియట్ అవ్వగానే ప్రవేశ పరీక్ష ఆధారంగా నాకు కాకినాడలోని ఇంజనీరింగ్ కాలేజీలో దాఖలు దొరికింది. అక్కడ అమ్మాయిల హాస్టల్లో చేరాను. కాలేజీలో చేరగానే ప్రియని గురించి విన్నాను. తను చాలా ధైర్యస్తురాలని, ఎవరికీ భయపడదని, ముక్కుకి సూటిగా పోయే మనస్తత్వమని ఇలా వినడమే కానీ ఆమెని చూసేందుకు కానీ కలిసేందుకు కానీ అవకాశం కలగలేదు. ఇది ఇలా ఉండగా ఒకనాడు ప్రియ నన్ను ఆమె రూముకి పిలుస్తుందని హాస్టల్ కాపలాదారు వచ్చి చెప్పాడు. అసలే కొత్త పరిసరాల్లో ఇమడడానికి ఇబ్బంది పడుతున్న నాకు ఒక సీనియర్ నన్ను కలవాలంటుందని విని ఏమై ఉంటుందోనని భయమనిపించింది. కానీ వెళ్లకుండా ఉండకూడదు కదా. అందుకే వెంటనే ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి మూసి ఉన్న తలుపుపై నెమ్మదిగా తట్టాను. తలుపు తీసే ఉంది. లోపలికి రా మృదుల అనే పిలుపు విని నెమ్మదిగా తలుపు తోసి లోపలికి వెళ్ళాను. పడుకొని ఏదో పుస్తకం చదువుకుంటున్నదల్లా లేచి కూర్చొని రా, ఇక్కడ నా దగ్గర కూర్చో అని పిలిచింది. ఆ స్వరంలో ఎంతో మృదుత్వం. ప్రియ గురించి నేను విన్నదాన్ని బట్టి ఆమె ఒకలా ఉంటుందని ఊహించుకున్న నాకు ఆమెను ఎదురుగా చూస్తుంటే ఎంతో భిన్నంగా అనిపించింది. మంచం పైన ప్రియ పక్కనే తల ఉంచుకుని జంకుగా కూర్చున్నాను. ముందు నా గురించి వివరాలడిగి తర్వాత నువ్వేదో నా గురించి విమర్శలు చేశావని విన్నాను. అవి ఎంతవరకు నిజమో నిన్నే అడిగి తెలుసుకుందామని పిలిపించాను అంది అసలు విషయం ప్రస్తావిస్తూ. ప్రియ దేని గురించి మాట్లాడుతుందో నాకు అర్థం కాలేదు సరికదా. తన కంఠంలో కొంచెం కటుత్వం కూడా ధ్వనించిందేమో. అసలే భయంగా ఉన్న నాకు ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చి ఏడవటం మొదలుపెట్టాను. ఆ పరిణామం ఊహించని ప్రియ కంగారుగా, అరే
ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు అంటూ నా దగ్గరగా జరిగి నన్ను పొదిమి పట్టుకొని స్వాంతనపరచటం మొదలుపెట్టింది. అంత ఏడుపులోనూ నేను మీ గురించి ఎవ్వరి దగ్గర విమర్శించలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నాకు అబద్ధాలు చెప్పటం చేతకాదు అన్నాను. నా గొంతులో నిజాయితీ పసిగట్టి నిన్ను నమ్ముతున్నాను, సరేనా? ఇంకా ఏడవటం ఆపేసేయ్ మరి అంది ఆప్యాయంగా. కొంతసేపు నన్ను తేరుకొనిచ్చి, ఇంత బేలగా ఉంటే ఎలా నువ్వు? ఇది చాలా చిన్న విషయం. నువ్వేమీ తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడకూడదు, ఇలా ఏడవకూడదు, ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి అంటూ ఎన్నో విషయాలు చెప్పింది. అవి ఏ అమృత గడియలో నాకు తెలియదు కానీ ఆ క్షణం నుంచి ప్రియ నాకు అత్యంత ఆప్తురాలు అయ్యింది. అలా మొదలైన మా పరిచయం తరువాతి కాలంలో గాఢ స్నేహంగా మారి తను నా ప్రియ నేస్తమయ్యింది. 2 సంవత్సరాల తర్వాత ప్రియ చదువు పూర్తయి వెళ్ళాక కూడా ఉత్తరాల ద్వారా మా స్నేహం కొనసాగింది. నేను 3వ సంవత్సరంలో ఉండంగా ప్రియ వివాహం జరిగింది. పెళ్ళైన 2 నెలలకే అమెరికా వెళ్ళేటప్పుడు విమానాశ్రయంలో ప్రియకి వీడ్కోలు చెప్పి తిరిగి వస్తుంటే మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటానో అని మనసు భారమైంది. అప్పట్లో ఎయిర్ మెయిల్ ఉత్తరాలు ఉండేవి. అప్పుడప్పుడు ప్రియ వద్ద నుంచి అవి వస్తూ ఉండేవి. ఆమె దగ్గర నుండి నాకు చేరిన ఆఖరు ఉత్తరంలో త్వరలో సొంత ఇంట్లోకి మారుతున్నామని, మారాక ఆ చిరునామా తెలియజేస్తానంటూ రాసింది. అంతే. అదే ఆమె వద్ద నుంచి నాకు వచ్చిన ఆఖరు సమాచారం. ఆ తర్వాత నేను కూడా చదువైపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవటం, వివాహం చేసుకొని మా వారి ఉద్యోగరీత్యా దేశాలు తిరగటంతో తరచూ మా చిరునామా మారటం, అప్పట్లో ఇంతగా సమాచార మాధ్యమాలు లేకపోవడం, ఉన్నా కొన్ని కూడా నాకు అందుబాటులో లేకపోవడం. కారణం ఏదైతేనేమి ప్రియ గురించిన వివరాలు నాకు మరి తెలియరాలేదు. ఆనాడు ప్రియ నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని పలికిన ధైర్యపు పలుకులు నా జీవితంపై ఎంతో ప్రభావం చూపాయి. తర్వాత ఏనాడు పనికిమాలిన విమర్శలకి కుంగిపోవడం కానీ, ప్రతి విషయానికి బేలపడి ఏడవటం కానీ చెయ్యలేదు. ఆమె స్నేహంలో ఎన్నో మంచి విషయాలు నేర్చుకొని ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ జీవితంలో ముందుకు సాగిపోగలిగాను. నా పిల్లలతో జరిపే సంభాషణలో కనీసం ఒక్కసారైనా ప్రియ గురించిన కబుర్లు చెప్తుంటాను ఇప్పటికీ. తదుపరి కాలంలో అనేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రియని గురించిన సమాచారం దొరకకపోవడంతో ఎంతో నిస్పృహకు లోనయ్యాను. నా మనసులో ప్రియని కలుసుకోవాలనే కోరిక చాలా బలముగా ఉండటం వలనే కాబోలు ఆ దేవుడు కూడా నాకు సహకరించి ఇప్పుడు దాదాపు 25 సంవత్సరాల తరువాత ఆదిత్య పుణ్యమా అని ప్రియ వివరాలు తెలుసుకోగలిగే అవకాశం కలిగింది. ఆలోచనలలో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియనేలేదు. అదే పనిగా ఫోన్ మోగుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది. ప్రియ వద్ద నుండి అయ్యి ఉండొచ్చు అనుకుంటూ ఆత్రంగా ఫోన్ తీసి హలో అన్నాను. హలో, మృదులతో మాట్లాడాలి, ఒకసారి పిలుస్తారా? అవతల నుంచి ప్రియ. అదే ఆప్యాయత ఆమె గొంతులో. ఆనందంతో గొంతు గద్గమై క్షణకాలం పాటు మాటే రాలేదు. వెంటనే తమాయించుకుని, ప్రియా, నేను మృదులనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఎలా ఉన్నారు? ఎక్కడుంటున్నారు? ప్రశ్నల వర్షం కురిపించాను. అంటూ గబగబా ప్రియ నాకు సీనియర్ కావడం వలన పరిచయమైన మొదట్లో ఆమెను సంబోధించేటప్పుడు ఎప్పుడు మీరు అనే అనడం జరిగేది. మా స్నేహం బలపడిన తరువాత నన్ను మీరు అంటూ ఎందుకు పిలుస్తావు, నువ్వు అనొచ్చు కదా అని చాలాసార్లు ప్రియ అడిగింది. కానీ అలా అలవాటైపోయింది.
అలా పిలిస్తేనే మీరు నాకు ఎంతో దగ్గరగా అనిపిస్తారు అని చెప్పి అలానే కొనసాగించాను. అది గుర్తు వచ్చే కాబాలు నువ్వేమీ మారలేదు అని నవ్వి ముందుగా నా ప్రశ్నల పరంపరకి ఓపికగా సమాధానం చెప్పింది. ఆ తర్వాత ప్రియకు నాకు మధ్య అనంతంగా కబుర్లు దొర్లాయి. అలా ఎంతసేపు మాట్లాడుకున్నామో తెలియదు. ఇక ఉండనా మరి అని నేను త్వరలోనే భారతదేశం వస్తున్నాను. ఈసారి మాత్రం తప్పక చెన్నై వచ్చి నిన్ను కలుసుకుంటాను అనే శుభవార్త చెప్పింది ఫోన్ పెట్టే ముందర. నా ప్రియ నేస్తాన్ని ఎన్నో సంవత్సరాల తరువాత కలవబోతున్నాను అనే ఆనందంతో. ఆ తరువాత మరి నిద్ర పట్టలేదు నాకు. ఇన్ని సంవత్సరాలు ప్రియ ఎక్కడ ఉందో తెలియనప్పుడు ఎలా గడిపానో తెలియదు కానీ త్వరలోనే ప్రియని కలవబోతున్నానని తెలిసాక మాత్రం ఆమె రాక కోసం ఎదురు చూడటం ఎంతో ఆరాటం కలగచేసింది నాలో. ఆ తరువాత ఒక నెల రోజులకి ప్రియని కలుసుకోవడం జరిగింది. ఆ నెల రోజులు ఎంతో భారంగా గడిచాయి నాకు. ఉదయాన కంచిలో కామాక్షి అమ్మవారి దర్శనానికి వచ్చి అక్కడి నుంచి చెన్నైలో ఉన్న మా ఇంటికి వచ్చింది ప్రియ. ఒకరినొకరం స్నేహంగా ఆప్యాయంగా కౌగిలించుకున్నప్పుడు ఇద్దరికీ కళ్ళు చెమర్చాయి. ప్రియ అమెరికా వెళ్లే ముందర ఎలా ఉందో ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కూడా అదే హుందాతనం, వయసుతో పాటే పెరిగిన అందం, అదే టీవీ, అంతా అదే. ప్రియని చూసిన భావం కలిగింది. గడిచిన కాలంలో నన్ను గురించిన సమాచారం తెలుసుకోవాలని ప్రియ కూడా విశ్వ ప్రయత్నం చేసిందని విని కనీసం ఇప్పటికైనా కలుసుకోగలిగామని ఇరువురము ఆనందించాం. కాలాన్ని మరిపిస్తూ కబుర్లు దొర్లాయి. 25 ఏళ్ల కబుర్లు, ఎన్నెన్నో విశేషాలు. అమెరికా వెళ్ళేలోగా మళ్ళీ తప్పక కలుస్తానని చెప్పి ఆ సాయంకాలమే తిరువాణమాలై అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకోవాలని బయలుదేరి వెళ్ళిపోయింది ప్రియ. ప్రియతో గడిపినది కొంచెం సమయమే అయినా ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ప్రియ స్నేహంలో అదే ఆప్యాయతని చవిచూశాను. మనుషులు దూరమైన మనసులని దగ్గరగా ఉంచేది స్నేహబంధం ఒక్కటే అన్నది ఎంతో నిజం అనిపించింది. నా నేస్తం ప్రియను కలిసిన జ్ఞాపకాలు మనసుని ఆహ్లాదపరచగా వాటిని తలుచుకుంటూ ఆ రాత్రి హాయిగా నిద్రించాను. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.